ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మన ఆత్మను బలపరచుకోవడానికి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చి ఉన్నాను. సో కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 14వ వచనంలో భక్తుడికి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడండి. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఆమేన్. చూడండి, దేవుడు ఆశ్చర్యకరుడు. చూడండి, మన దేవుని యొక్క కార్యములను మనము తెలుసుకునే ముందు దేవుని హృదయమును మనం ఎరిగి ఉండాలి. దేవుడు చేసిన అద్భుతములు, ఆశ్చర్యములు, సూచక క్రియలు దేవుని యొక్క స్వభావము, అది దేవుని యొక్క ప్రేమ. తన యందు విశ్వసించు వారి కొరకు దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడి చేసిన విధానం. ఇక్కడ మన జీవితంలో చూసుకున్నట్లయితే రక్షించబడిన మనము, మన ఆత్మ అనగా రక్షించబడినది మన ఆత్మ. దేవుడు మనల్ని రక్షించుట అనగా పాపము నుండి, దోషము నుండి, నిత్య నరకము నుండి, అపవాది అధికారం నుంచి మనల్ని తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేసిన. చూడండి, నిత్య మరణము, శాపము, ఉగ్రత, అపవాది యొక్క ఏలుబడి నుంచి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేసి ఉన్నాడు. అంతేకాదండి, దేవుని రాజ్యములో ఉన్నటువంటి దేవుని రాజ్యములకు సంబంధించిన ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములను క్రీస్తుని విశ్వసించుట ద్వారా మనకి అనుగ్రహించబడి ఉన్నవి అని ఎఫెసీకి రాసిన పత్రిక 1:3 చెప్పబడుతుంది. కాబట్టి వాగ్దానములు ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చినప్పుడు అవి భౌతికమైనవిగా ఉన్నవి అండి. అంటే భౌతికమైన విషయాల్లో కూడా వారు తృప్తి కలిగి జీవించుట, శత్రువు మీద విజయం, రోగములలో వారు భౌతికమైన విషయంలో అన్ని విషయంలో వర్ధిల్లినట్లు దేవుడు వాగ్దానములను ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. భవిష్యత్తును గురించినటువంటి రక్షణను గురించి ప్రవచనములు ఉన్నాయండి. భవిష్యత్తును గురించినటువంటి దేవుడు చేయబోయేటువంటి రక్షణ కార్యముల గురించి, యేసుక్రీస్తు ప్రభువుని గురించి కూడా ప్రవచనములు, వాగ్దానములు ఉన్నాయి. అయితే గలతీకి రాసిన పత్రికలో మనకు అబ్రహాము కలిగిన విశ్వాసమును బట్టి మనము వీటన్నిటికీ కూడా వారసులము అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. వారసులము అంటే మన పితరులైన అబ్రహాము యొక్క సంతతి కలిగినటువంటి వాగ్దానములన్నిటికీ వారసులం. వాగ్దానములో జీవము, శక్తి, బలము, మరి సమకూర్పు అన్నీ కూడా ఇమిడి ఉన్నటువంటిది దేవుని వాగ్దానం. వాగ్దానం అంటే దేవుని నోట నుండి తానే స్వయంగా వెల్లడి చేసిన భవిష్యత్తును గురించిన ప్రమాణం అని మనం ఎరిగి ఉంటాం. అయితే రక్షించబడిన మన ఆత్మ దేవుని యొక్క వారసత్వమును, కుమారులుగా, మరి పరిశుద్ధాత్మ యొక్క సహాయమును, వాగ్దానములను ఇవన్నీ మన స్వాస్థ్యముగా మన ఆత్మ కలిగి ఉన్నది. అయితే శరీర లోకములో జీవించే మనము మన శరీరం యొక్క భావోద్రేకములు, మన మనసు, మన ఆలోచనలు, మన వెళ్తున్న పరిస్థితులు ఏం చేస్తాయి అంటే మన హృదయము దేవునితో కలిగి ఉన్న ఐక్యత, సమాధానము, సంబంధములోంచి పుట్టేటువంటి ఆ యొక్క దేవుని సహాయము, అద్భుతాలు చేసే దేవుని శక్తి మన జీవితంలో విడుదల అవ్వకుండా ఉండుటకు అపవాది మన భావోద్రేకాలను, మన మనసులో మన పరిస్థితులను వాడుకుంటూ ఉంటుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యము జీవమని, ఆ వాక్యమే శరీరధానిక క్రీస్తు ప్రభువుగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలోకి వచ్చాడని, దేవుని వాక్యము స్వస్థతనిచ్చేదని, దేవుని వాక్యములో జీవం ఉన్నదని, దేవుని వాక్యము ఖడ్గమని మనం ఎరిగి మన హృదయము దేవుని వాక్యముతో ఏకీభవిస్తూ, దేవుని వాక్యముతో, పరిశుద్ధాత్మతో మన ఆత్మ బలపరచబడుతూ, నూతనపరచబడుతూ మన ఉద్వేగాలు, మన భావోద్వేగాల్లోనికి, మన మనసులోనికి మనల్ని క్షీణింపచేయటకు, మనల్ని అణిచివేయటకు, మనల్ని నియంత్రించటకు చేస్తున్న ప్రతి ప్రయత్నమును దేవుని వాక్యము ద్వారా మన హృదయంలోనికి నింపుకొని ఆ శక్తి చేత వాటిని బయటికి నెట్టివేయాలండి. అప్పుడు నిశ్చయముగా
ఏం జరుగుతుందో తెలుసా? మన ఆలోచనలన్నీ కూడా అవి నమ్మేవి కాదని, అవి తాత్కాలికమైనవి, దేవుని వాగ్దానమే, దేవుని వాక్యమే సత్యమని నమ్మి మనము ప్రార్థించాలి, విశ్వసించాలి, ప్రకటించాలి. ఆమేన్. మన యొక్క ఆలోచనలో మనల్ని నియంత్రించటకు గూడు కట్టుకుంటున్న కళల ద్వారా, వినుట ద్వారా, మాట్లాడుట ద్వారా చూస్తున్న విషయాలని అబద్ధమని, ఇవి వాస్తవములని, సత్యము వాక్యమని, దేవుడు చెప్పిందే సత్యమని, వీటన్నిటిని కూడా మనము నియంత్రించవలసి ఉంటుందండి. కాబట్టి మన ఆత్మకు, మన మనసు, మన భావోద్వేగాలు, మన ఊహ మరియు మన స్పృహ ఇవన్నీ కూడా మన ఆత్మ ద్వారా పోషించబడుతూ ఉండాలి, వెల్లడి చేయబడుతుండాలండి. అప్పుడు ఆశ్చర్యకరుడైన, అద్భుతకరుడైన, మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశాలు, ఆయన సంకల్పాలు మన ఎడల నెరవేర్చబడతాయి. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయంలో మీరు ఈ లోక 2వ అధ్యాయంలో మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందుడి అని ఉన్నదండి. అందుకని మన మనసులోవి కనిపిస్తున్న, మనం వెళ్తున్న సర్కమ్స్టెన్స్లో మనం ఎందుకు ఆయా పరిస్థితుల్లో చిక్కుకున్నాము అని అంటే, మన ఆత్మలో కలిగి ఉన్న విషయాలను మనం వెల్లడి చేయకపోవటం. మనకు ప్రభువు తెలుసు, ఆయన వాక్యం తెలుసు, ఆయన వాగ్దానం తెలుసు, ఆయన నమ్మకత్వం తెలుసు, కానీ వాటిని మన ఆత్మలో కలిగి ఉండుట కాదండి, మనము వెల్లడి చేయట, మనం ఎదిరించుట, ఆ బంధకములు తెంచివేయట, మనసులో గూడు కట్టుకున్న ప్రతి విధమైనటువంటి బంధకాలన్నిటిని కూడా మన ఆత్మలో దేవుని పరిశుద్ధాత్మ ద్వారా రేపబడుతూ, బలపరచబడుతూ, యేసుక్రీస్తు నామమును బట్టి ఆ వాగ్దానములను, ఆ వాక్యమే నమ్మదగినదని వాటిని వెల్లడి చేస్తూ ఉండాలి. ఫ్లష్ అవుట్ అంటే మన మనసులో ఉన్న విషయాలను బయటికి వాక్యము చేత విసర్జిస్తూ ఉండాలి. అప్పుడు మనము ఆశ్చర్యకరుడైన దేవుని కార్యాలను పొందుకోగలం, చూడగలం. దేవుడి మాటలు దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్.